చేయండి అశ్వగంధ. 2025 బ్యాడ్ స్ట్రెస్ వచ్చినప్పుడు 18 to 25 ఏజ్ వాళ్ళు ఏం చేస్తారో తెలుసు, బ్యాడ్ థింగ్. ఆ బ్యాడ్ థింగ్ని అవాయిడ్ చేయడానికి చాలామంది చాలా ట్రై చేస్తారు, చాలా యూస్ చేస్తారు కూడా. ఒక్కసారి అశ్వగంధ యూస్ చేసి చూడండి, ఆ బ్యాడ్ థింగ్ ఆల్మోస్ట్ మీరే అవాయిడ్ చేస్తారు. అండ్ వన్ మోర్ థింగ్, స్ట్రెంత్. మీ స్ట్రెంత్ని రికవరీ చేయడానికి అది జిమ్లో అయినా సరే, మామూలుగా హోమ్ వర్కౌట్ అయినా సరే, లేదా అవుట్ సైడ్ వర్క్లో అయినా సరే, మీ రికవరీ చేయడానికి, మీ స్ట్రెంత్ని రికవరీ చేయడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. యూస్ఫుల్ కూడా అశ్వగంధ. అండ్ మజిల్ రికవరీ. మజిల్ రికవరీ గురించి నేను లాస్ట్ టైం చాలా వీడియోస్ చెప్పాను. ఎవరైనా వీడియో చూడకపోతే చూడండి ఇంకానే. అండ్ అశ్వగంధ యూస్ చేయడం వల్ల కూడా ఆల్మోస్ట్ మీ 50% మజిల్ రికవరీ అనేది ఇంప్రూవ్మెంట్ అవుద్ది. అండ్ వన్ మోర్ థింగ్, గొరకబెట్టి పడుకోవడం మెయిన్ ఇంపార్టెంట్. బట్ చాలామందికి ఈ బ్యాడ్ హ్యాబిట్ అనేది ఉంటుంది, గొరకబెట్టి పడుకోవడం. అది చాలామందికి ఇబ్బందిగా ఉంటుంది, మనకి షేమ్గా కూడా ఉంటుంది. ఆ గొరకబెట్టి పడుకోవడానికి రిమూవ్ చేయడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు అశ్వగంధ. ఎందుకంటే మీ సౌండ్ స్లీప్ని చాలా ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. మీరు పడుకున్నప్పుడు చాలామంది సౌండ్ చేసి పడుకుంటారు కదా, ఆ సౌండ్ స్లీప్ని తగ్గిస్తుంది. ఇంకా మీరు యూజ్ చేయడం వల్ల ఆల్మోస్ట్ 1 month 2 monthsలో మీ సౌండ్ స్లీప్ మీరే ఇది డిక్రీజ్ చేస్తారు. అంతలా డిక్రీజ్ అవుతుంది మీ సౌండ్ స్లీప్, అంతలా ఇంప్రూవ్మెంట్ చేస్తుంది అశ్వగంధ. అండ్ అశ్వగంధ మీద ఇంకా డౌట్స్ ఉన్నా సరే, ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్ కావాలన్నా సరే, దీని మీద పాయింట్స్ నాకైతే డిఎం చేయండి, నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను యూస్ఫుల్ డీటెయిల్స్తో. అండ్ వన్ మోర్ థింగ్, చాలామందికి మొబిలిటీ మీద కానీ, ఫ్లెక్సిబిలిటీ మీద కానీ, స్ట్రెచ్చింగ్ మీద కానీ, మజిల్స్ మీద కానీ, సప్లిమెంట్స్ మీద కానీ, వేరియేషన్ మీద, వర్కౌట్ మీద కానీ ఇంకా చాలామంది డౌట్స్ ఉంటాయి కనుక నాకు డిఎం చేయండి, మీకు డీటెయిల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అండ్ దీని లింక్ కావాలంటే మాత్రం ఫాలో చేసి లింక్ అని కామెంట్ చేయండి, డైరెక్ట్గా మీకు డిఎం అనేది చేస్తాను. ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.